హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూసే ఇల్లు హయత్ నగర్ బస్ స్టేషన్ నుంచి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మీకు హయత్ నగర్ ఐడియా ఉంటే వార్డెన్ రీడ్ స్కూల్ నుంచి ఒక 4 to 5 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. కాలనీ వచ్చేసి సీతారాంపురం కాలనీ, రోడ్ నెంబర్ 3. మీకు సీసీ రోడ్డు అబ్జర్వ్ చేస్తే ఒక 30 feet సీసీ రోడ్డు, మంచి విశాలమైన సీసీ రోడ్డు ఉంది ఇంటి ముందు. సో ఇది కాలనీ రోడ్, ఇది డెడ్ ఎండ్ అని చెప్పొచ్చు. ఇది రోడ్ నెంబర్ 3. సో ఇది ఇల్లు. ప్లాట్ ఏరియా వచ్చేసి 245 square yards ఇది. బట్ బిల్టప్ ఏరియా అయితే మీకు 1200 square feet, అంటే ఒక 133 square yards. ఒక హాఫ్ ఆఫ్ ది స్పేస్ అంతా కూడా మీకు కన్స్ట్రక్షన్ ఏరియా. మిగతా ఏరియా అంతా కూడా కొంచెం గార్డెనింగ్కి వాళ్ళు వదులుకున్నారనమాట. సో ఇది గార్డెనింగ్, ఒక సగం స్పేస్ అంతా కూడా గార్డెనింగ్ లాగా పెట్టేసుకొని మిగతా ఏరియా అంతా కూడా ఇల్లు. అండ్ మీకంటే పైన కూడా పిల్లర్స్ వేసి విడిచిపెట్టారు, పిల్లర్స్ వరకే, స్లాబ్ ఏం లేదు. సో కన్స్ట్రక్షన్ కూడా చాలా దగ్గరుండి కట్టించుకున్నారు కాబట్టి మీకు కన్స్ట్రక్షన్ కూడా చాలా స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా డోర్స్ కూడా టేక్ వుడ్ అనమాట. ఇవి డోర్స్ అంటే ఓల్డ్, ఒక 10 years 11 years కన్స్ట్రక్షన్, ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇది. బట్ ఇల్లు అయితే చాలా మీకు ఇంట్లో కూడా మార్బుల్స్తో ఉన్నాయి కాబట్టి మీకు కన్స్ట్రక్షన్ కూడా ఓల్డ్ అని కూడా అనిపించదు. బట్ చెప్పాలంటే కూడా ఇల్లు మీకు 245 square yards అంటే అక్కడున్న ప్లాట్ పర్ యార్డ్కి మీకు 1.6 crore వాళ్ళు కోట్ చేస్తున్నారు అనమాట. అంటే మీకు కన్స్ట్రక్షన్ జీరో అని చెప్పవచ్చు. సో మీకు ప్లాట్ ఏరియాకే ఇల్లు కూడా వచ్చేస్తుంది. సో అది మీకు ఈ ఇంటికి బెనిఫిట్ అనమాట. అండ్ ఇంకోటి, ఇల్లు అన్ని వాస్తు ప్రకారం కూడా కట్టించుకున్నారు. అండ్ వెంటిలేషన్ కూడా ఇది ఈస్ట్ ఫేసింగ్ మెయిన్గా. ఇంకోటి ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి మీకు వెంటిలేషన్ కూడా ప్రాబ్లం లేదు. ఈస్ట్ సైడ్ ఒక విండో వచ్చింది అండ్ నార్త్ సైడ్లో ఒక విండో వచ్చింది. సో వెంటిలేషన్ ప్రాబ్లం లేదు. ఇది 2 BHK బేసిక్గా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మనం ఇప్పుడు చూస్తుంది. సో బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. మీరు అబ్జర్వ్ చేస్తే వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా వుడ్ వర్క్ చేయించుకున్నారు. సో ఇంటికైతే స్టోరేజ్ ప్రాబ్లం లేదు. అండ్ ఈవెన్ మీకు డబల్ కాట్ అయినప్పటికి కూడా తిరగడానికి స్పేస్ ఉంది. అండ్ స్టోరేజ్ కూడా ప్రాబ్లం లేదు. అండ్ అంటే వెంటిలేషన్ బాగుంటుంది ఇంటికి, అండ్ స్టోరేజ్ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే వాస్తు కూడా. ఇప్పుడు ఈ ఇంటికి మళ్ళీ డోర్స్, 2 డోర్స్, అంటే సైడ్కి ఒక డోర్ ఉంది, అక్కడ నుంచి మళ్ళీ సైడ్కి మీకు స్టెప్స్కి వెళ్ళడానికి వీలు ఉండేటట్టుగా ఒక డోరు. అండ్ స్టెప్స్ కింద కూడా ఒక స్టోరేజ్ స్పేస్ ఉంది. సో అట్లా మీకు వాస్తు విషయంలో కూడా చాలా వాస్తు విషయంలో కూడా మీకు ఎలాంటి డౌట్ లేదనమాట. సో డోర్స్ కానీ విండోస్ కానీ అవన్నీ కూడా. సో చూస్తే మీరు వెంటిలేషన్ చూడండి, ఈస్ట్కి ఒక విండో వచ్చింది అండ్ నార్త్కి ఒక విండో వచ్చింది. సో విండో కూడా మీకు హైట్ అండ్ విడ్త్ ఎక్కువ ఉండడం వల్ల కూడా వెంటిలేషన్ బాగుంటుంది ఇంటికి. సో ఇప్పుడు మనము ఇక్కడ చూస్తే వీళ్ళు వుడ్ వర్క్ చేయించుకోవడం, అంటే మిషన్ అంటే సివింగ్ మిషన్కి వాళ్ళు వుడ్ వర్క్ చేయించుకున్నారు. సో అది కూడా కన్వీనియంట్గా ఉంది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. మీరు చూస్తే సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ అవంతా కూడా నీట్గా ఉంది. సో అటాచ్డ్ అంటే మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ రెండింటికి అటాచ్డ్ వాష్రూమ్స్ వచ్చాయి. సో స్టోరేజ్ చెప్పాను కదా, స్టోరేజ్ అండ్ మీకు నీట్గా, అంటే బయట ఏం కనపడకుండా ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయినప్పటికి కూడా వుడ్ వర్క్ చేయించుకోవడం వల్ల నీట్గా ఎక్కడక్కడ నీట్గా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ ఇంటికి LRS BRS పర్మిషన్ కూడా ఉంది. అండ్ బోర్ కనెక్షన్ ఉంది. వాటర్ ప్రాబ్లం అయితే అస్సలు లేదు ఇంటికి. అండ్ మున్సిపల్ కనెక్షన్ కూడా ఈ కాలనీకి ఉంది. ఇంకా సో డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఏరియాకి వెళ్తే కిచెన్ అయితే స్పేషియస్గానే ఉంది. అండ్ వెంటిలేషన్, కిచెన్లో కూడా వెంటిలేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ విషయంలో అయితే ఈ ఇంటికి వెంటిలేషన్ బాగుంది. అండ్ కిచెన్లో కూడా మీకు సేమ్ వుడ్ వర్క్ చేయించడము అదంతా. స్టోరేజ్ విషయంలో అయితే కిచెన్లో కూడా చాలా స్టోరేజ్ విషయంలో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. చెప్పాను కదా స్టార్టింగ్లోనే, వెంటిలేషన్ అండ్ స్టోరేజ్ విషయంలో ఇంటికి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ వాస్తు విషయంలో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంటికి అయితే. సో అండ్ ఈ కిచెన్కి మళ్ళీ సైడ్కి ఒక డోర్ ఉంది. డోర్స్ కూడా చెప్పాను కదా టేక్ వుడ్ అంతా. సో డోర్స్. సో మళ్ళీ ఇక్కడ నుంచి మీరు సైడ్కి వెళ్తే గార్డెన్ ఏరియాకి వెళ్ళిపోవచ్చు. ఇంకా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటి కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి మధ్యలో ఒక 2 feet డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇంటి చుట్టూ అలాగే ఉంటుంది. అండ్ ఇది గార్డెన్ ఏరియా. మీకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూట
చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇది ఈరోజు వీడియో. మరి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కామెంట్ బిలో. థ్యాంక్ యూ.